ఆంధ్ర ప్రభుత్వం నులి పురుగుల నివారణ దినోత్సవం చేపట్టింది. దీనికి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ క్యాంప్లో మందుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకి 600 ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశము పోషకాహారంలో మనకు వచ్చే నష్టాలను నివారించడానికి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈ కాలేజీలో ఈ మందులు డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి. సో ప్రతి సంవత్సరము మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేత మరియు ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో వారి పర్యవేక్షణలో మొన్ననే మనకి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత నులి పురుగుల నివారణలో భాగంగా మనము వీటిని అప్లై చేయడం. ఇప్పుడు ఎంపీఎస్డబ్ల్యూ మేడం సుజాత మేడం గారు వీటి యొక్క విశిష్టత తెలియజేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఈరోజు నులి పురుగుల దినోత్సవం. ఇది 2వ విడత. ఒక విడత ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 2వ విడతగా ఈ నులి పురుగుల దినోత్సవం జరుగుతుంది. ఈ నులి పురుగుల దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నులి పురుగులని నివారణ చేయడం. మన కడుపులో పురుగులు ఏ రకంగా ప్రవేశిస్తాయి, సో ఎలా ఇబ్బంది పెడతాయి, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, వివిధ రకాల వ్యాధులు ఏంటి అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అందరికీ అవగాహన ఉంటుంది, అండ్ అవి ఎలా వస్తాయి ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. సో నులి పురుగులు వివిధ రకాలుగా ఉంటాయి. అవి కొన్ని మనం కలుషితమైన ఆహారం ద్వారా మన నోటి ద్వారా ప్రవేశించవచ్చు, లేదా కలుషితమైన నీళ్ళ ద్వారా ప్రవేశించవచ్చు. మనము ముఖ్యంగా అపరిశుభ్రమైన చేతుల వలన రావచ్చు. సో అపరిశుభ్రమైన చేతులు అంటే మనం సరిగ్గా పడుకోకుండా ఆహారం భుజించడం వలన క్రిములన్నీ మన చేతికి ఉంటాయి. సో ఏదైనా ఆహారం భుజిస్తే అది నోటి ద్వారా ప్రవేశించి మన పొట్టలో పురుగులు వచ్చే అవకాశం ఉంది. సో వీటిని నివారించడానికి మన ఆరోగ్య శాఖ వారు వివిధ రకాల పద్ధతుల ద్వారా నివారణ చర్యలు చేపట్టారు. ఒకటి, పాఠశాలల్లో, కళాశాలల్లో, వివిధ ప్రదేశాలలో, కమ్యూనిటీలో, అన్ని ప్రదేశాలలో అవగాహన ద్వారా. ఇంకొకటి, స్కూళ్ళల్లో అయితే సో ఈ ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ వలన మన నివారణ జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ 6 నెలలకు ఒకసారి మనం వేసుకుంటాం. ఇది వేసుకోవడం వలన మన శరీరంలో వామ్ ఇన్ఫెస్టేషన్స్ అన్ని రాకుండా మనము నివారించవచ్చు. సో ఈ పద్ధతులన్నీ మనం పాటించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కారణాలు చెప్పుకున్నాం కదా, సో నివారణ కూడా. సో ఇందాక ఏమనుకున్నాం, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీళ్లు, కలుషితమైన నేల, కలుషితమైన అపరిశుభ్రమైన ప్రదేశాలు. సో ఇవన్నీ లేకుండా మనము చేతులు సరిగ్గా పడుకోవడము, ఆహారము భుజించడము, పరిశుభ్రమైన ఆహారం భుజించడం, పరిశుభ్రమైన ప్రదేశాలలో ఉంటే మనము ఈ వ్యాధి రాకుండా మనము నివారించవచ్చు. ఈ వ్యాధి నివారణకి ముఖ్యంగా మనము ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాడాలి. ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ వాడటం వలన ఈ వ్యాధి రాకుండా మనము నివారించవచ్చు. ఓకేనా? ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి, స్టూడెంట్స్కి నా ధన్యవాదాలు. కలుషితమైన ఆహారం తీసుకోకపోవడం, స్వచ్ఛమైన ఆహారం మాత్రం తీసుకోవడం, వేడివేడివి గుర్తించడం, ఎక్కడ పడితే అక్కడ పానీయాలు, గోబీ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ తిరగకపోవడం, మన డిసెన్స్ పౌడర్ కూడా తక్కువ తీస్తాయి. అండ్ జీర్ణకోశ వ్యాధులు కూడా త్వరగా వాటి వల్ల సంక్రమిస్తుంది. కాబట్టి వాటిని మనం నివారించుకోవడం అంటే మాత్రం ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ మీ అందరికీ వేయడం. Amen.
అంటే మా లైన్లో అందులో ఫోటో తీసి తీసా సపరించాలి ఆల్రెడీ తెలుసు. తర్వాత ఒక 15 నిమిషాలు సరేనా? కోసం ప్రభుత్వం కల్పిస్తున్నారు ఏదో బాగా రైట్